Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనల్లీ ఊరి పేరు భైరవకోన మూవీ అయితే చూసి రావటం జరిగింది మామ. మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే ఇట్స్ డీసెంట్. అంటే మరి తోపుందని చెప్పలేను గానీ ఇట్ వర్క్ డీసెంట్‌లీ. ఇన్ డెప్త్ రివ్యూలో ఇంకొంచెం క్లియర్‌గా మాట్లాడదాం. అంతకంటే ముందు ఛానెల్‌కి ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళుంటే డిస్క్రిప్షన్‌లోని మన ఫ్యాక్ట్స్ ఛానెల్ లింక్ అయితే ఉంది. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మామ. ఒకసారి ఆ ఛానెల్ విజిట్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏమైనా ఇంప్రూవ్ అవ్వాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత రీసెంట్ వీడియోస్‌లో మీ టిప్స్ ఇవ్వండి. వి విల్ ట్రై టు ఇంప్రూవ్ దెమ్. ఇంకా మనం రివ్యూలోకొచ్చేస్తే మూవీ యొక్క ప్లాట్ ఏంటంటే బసవ ఒక స్టంట్ మ్యాన్ అన్నమాట. అయితే అనుకోని ఒక సిట్యుయేషన్ వల్ల తానొక దొంగతనం చేయాల్సొస్తుంది. అండ్ అన్‌ఫార్చునేట్‌లీ భైరవకోన అనే ఊర్లోని ఇరుక్కుపోవాల్సొస్తుంది. భైరవకోనలో అడుగు పెడితే బయటికెళ్ళలేడు అంటారన్నమాట. మరలాంటప్పుడు వీళ్ళు బయటికెళ్లారా లేదా? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ విఐ ఆనంద్ గారు తీసుకున్నటువంటి కాన్సెప్ట్‌కి డెఫినెట్‌లీ నేను 100/100 మార్క్స్ ఇస్తాను మామ. ఏమన్నా కాన్సెప్టా అది? కాన్సెప్ట్ వైస్ అయితే సినిమా తోపుంది. కానీ ఎగ్జిక్యూషన్ విషయంలోనే కొన్ని ఫ్లాస్ ఉన్నాయన్నమాట. మూవీ ఫస్ట్ హాఫ్ ఏంటంటే కొంచెం నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే టైప్‌లో ఎళ్తుంది. అంటే ఫ్లాష్ బ్యాక్ చూపించడం, మళ్ళీ ప్రెజెంట్ చూపించడం అలా 2 టైమ్స్ ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారన్నమాట. ఫస్ట్ హాఫ్ మరీ అంత ఎంగేజింగ్‌గా ఉంటాది అని చెప్పలేను గానీ ఇట్స్ డీసెంట్‌గా వెళ్తూ ఉంటదన్నమాట. బట్ ఏదో ఎక్కడో మిస్ అవుతుందని అనిపిస్తది. అంటే ఆ క్యారెక్టర్స్ యొక్క ఎమోషన్‌కి అంటే ఆ లవ్ స్టోరీలో ఉండే ఎమోషన్‌కి ఎందుకో మరీ అంత గొప్పగా కనెక్ట్ అవ్వలేము. ఎక్కడో ఏదో మిస్ అవుతూ ఉంటది. ఇంకా మధ్యలో వచ్చే కామెడీ ట్రాక్ కూడా పర్లేదు మంచిగానే వర్కౌట్ అయింది. అంటే పడి నవ్వేసుకుంటామని చెప్పను గానీ డీసెంట్‌గా వర్క్ అయింది. అలా ఓకేష్‌గా వెళ్తున్నటువంటి ఫస్ట్ హాఫ్‌కి హైప్ ఇచ్చింది మాత్రం ఆ ప్రీ ఇంటర్వెల్ బ్లాక్ అండ్ దెన్ ద ఇంటర్వెల్ సీక్వెన్స్. ఇంటర్వెల్ బ్లాక్ ఉంటాది మామ సినిమాలోని మెంటల్ ఎక్కిచ్చేశారు. ఆ ఇంటర్వెల్ ట్విస్ట్‌కి అయితే మైండ్ పోయిందంతే. ఇంకా సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుద్ది. సెకండ్ హాఫ్‌లో కూడా కొన్ని ట్విస్ట్‌లు ఉంటాయన్నమాట. అంటే ఇంటర్వెల్ బ్లాక్ ఇచ్చినంత కిక్ అయితే ఇవ్వవు గానీ పర్లేదు బాగానే వర్క్ అయ్యాయి అవి కూడా. ఆల్సో సెకండ్ హాఫ్‌లో కూడా కామెడీ పర్లేదు నీట్‌గానే వర్క్ అయింది. బట్ సెకండ్ హాఫ్‌లోని నిజమేలే చెప్తున్న సాంగు కొంచెం నాన్ సింక్‌లో వచ్చిందేమో అని అనిపించింది. కానీ ఆ సాంగ్ పడుండకపోతే నేనైతే లవ్ స్టోరీకి కనెక్ట్ అయ్యేవాడిని కాదేమో. ఆ సాంగ్ పడడం వల్లే నాకు ఆ ఎమోషన్‌కి కొంచెం కనెక్ట్ అవ్వగలిగాను. బట్ బాగా డిసప్పాయింట్ అయ్యింది మాత్రం ఆ క్లైమాక్స్ విషయంలోనే. అంటే త్వరగా ఎండ్ చేసేయాలి. ఇంకిక్కడితో అయిపోయింది అన్నట్టుగా కొంచెం ఫోర్స్‌డ్‌గా ఎండ్ చేశారేమో అని అనిపించింది ఆ క్లైమాక్స్. ఏదో ఇన్‌కంప్లీట్ ఫీల్ ఉంది. ఎందుకంటే భైరవకోన కోసం ఇచ్చిన బిల్డప్‌కి తగ్గ సీన్‌లు తర్వాత పడలేదు. ఆ భైరవకోన కోసం వాళ్ళిచ్చిన బిల్డప్‌కి తగ్గ సీన్‌లు పడుంటే నెక్స్ట్ లెవెల్ ఉండేది మూవీ. బట్ మూవీ ఎండ్ అయ్యేసరికి మాత్రం ఓకే. ఇట్స్ గుడ్. ఆ బిల్డప్ అయ్యి చూసి ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకుండా నార్మల్‌గా ఈ మూవీ చూస్తే మూవీ ఎండ్ అయ్యేసరికి ఒక సాటిస్ఫాక్షన్ అయితే ఉంటుంది. బట్ నేను బాగా డిసప్పాయింట్ అయిన పాయింట్స్ ఏంటంటే మూవీలో థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కొంచెం తగ్గిపోయాయి. హారర్ ఎలిమెంట్స్ పెట్టడానికి పిచ్చ స్కోప్ ఉంది మూవీలోని. అవి పెట్టుండుంటే ఇంకా బాగుండేది సినిమాకి. పర్ఫార్మెన్స్ వైస్ చూసుకుంటే సందీప్ కిషన్ గారు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు ఆయన రోల్‌లోని. ఇంకా వర్ష గారికి కూడా మంచి స్కోప్ దొరికింది. ఆవిడ రోల్‌కి కంప్లీట్‌లీ న్యాయం చేశారు. ఇంకా కావ్య టాపర్ గారైతే ఇట్స్ డీసెంట్ అని చెప్పొచ్చు ఆవిడ పర్ఫార్మెన్స్. వైవా హర్ష గారిది అలాగే వెన్నెల కిషోర్ గారి కామెడీ మంచిగా వర్కౌట్ అయ్యింది. అంటే చెప్పాను కదా! పడి నవ్వేసుకుంటామని చెప్పలేను గానీ చూసినంత సేపు అయితే ఎంజాయ్ చేయగలం. మిగతా వాళ్ళు కూడా వాళ్ళ రోల్స్‌కి వాళ్ళు మంచిగానే న్యాయం చేశారు. టెక్నికల్‌గా చూసుకుంటే ఎడిటింగ్ వాస్ డీసెంట్. ఇంకొంచెం బెటర్‌గా ఉంటే బాగుండుననిపించింది. సినిమాటోగ్రఫీ బావుంది. బట్ ఆర్ట్ వర్క్ ఉంటాది మామ సినిమాలోని. ఆళ్ళు ప్రాణం పెట్టేశారు. చాలా రియలిస్టిక్‌గా ఉంటదన్నమాట. ఆ భైరవకోన, ఆ సరౌండింగ్సు, ఆ సెటప్పు డెఫినెట్‌లీ ఆ ఆర్ట్ వర్క్‌ని మాత్రం మెచ్చుకొని తీరుతాను. వీఎఫ్ఎక్స్ కూడా డీసెంట్‌గా ఉంది. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా రిచ్‌గా ఉన్నాయి. బాగానే ఖర్చు పెట్టారు. ఇంకా మ్యూజిక్ పరంగా చూసుకుంటే ఫేమస్ అయినటువంటి 'నా వల్ల కాదే బొమ్మ' ఇంకా 'నిజమేలే చెప్తున్నా' సాంగ్స్ అయితే స్క్రీన్ మీద కూడా బావున్నాయి. వింటున్నప్పుడు కూడా మంచి ఫీల్ వచ్చిందన్నమాట. ఇంకా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా మంచిగా వర్కౌట్ అయ్యింది. ఇంకా డైరెక్టర్ విఐ ఆనంద్ గారి విషయానికి వచ్చేస్తే ఆయన తీసుకున్న కాన్సెప్ట్ విషయంలో ఆయనకి 100/100 మార్క్స్ ఇచ్చేస్తాను. బట్ యాస్ ఎ డైరెక్టర్‌గా ఆయన డ్యూటీకి కంప్లీట్‌లీ న్యాయం చేశారా అంటే నో. డీసెంట్‌గా చేశారని అయితే చెప్పగలను. నరేషన్ విషయంలోనే ఇంకొంచెం కేర్ తీసుకొని గ్రిప్పింగ్‌గా ప్రెజెంట్ చేస్తూ థ్రిల్లింగ్ అండ్ హారర్ ఎలిమెంట్స్ ఇంకొంచెం యాడ్ చేసి ఇచ్చిన బిల్డప్‌కి తగ్గ సీన్‌లు తర్వాత పడుండుంటే ఇంకా బాగుండేది మూవీ. ఓవరాల్‌గా సినిమా ఎండ్ అయ్యేసరికి థియేటర్ బయటకొచ్చాక ఓకే. పర్లేదు బానే ఉంది అన్న ఫీలింగ్‌తోనే బయటకొచ్చాను. బాలేదని చెప్పట్లేదు. బాగానే ఉంది.
బట్ ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టేసుకొని సినిమా చూస్తే డిసప్పాయింట్ అవుతారేమో కానీ, వితౌట్ ఎక్స్‌పెక్టేషన్స్ చూస్తే సినిమా చూసిన తర్వాత సాటిస్ఫాక్షన్‌తోనే థియేటర్ నుంచి బయటకొస్తారు. ఇంక మన న్యూస్ 3 పీపుల్ వెర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికొచ్చేసరికి ఇట్స్ 2.75 ఔట్ ఆఫ్ 5. సరే ఇప్పుడేంటి మామ ఈ సినిమా చూడొచ్చా అంటే చెప్పాను కదా! జీరో ఎక్స్‌పెక్టేషన్స్‌తో సినిమా చూస్తే, సినిమా బావుందన్న థాట్‌తోనే థియేటర్ నుంచి బయటకొస్తారు. సో, ఎక్స్‌పెక్టేషన్స్ అనేవి కొంచెం పక్కన పెట్టేసుకుంటే మంచిది. ఆ బిల్డప్ సీక్వెన్స్‌లు అయ్యి చూసిన తర్వాత. సరే ఇంకేటి మీరు ఈ మూవీ చూసారా? మరి మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాం. గంట కొట్టడం మర్చిపోవద్దు. అది కొడతాను కొత్త వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ వస్తాయి. ఉంటాను మరి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.